ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఇప్పుడైందిన వార్త రాష్ట్రమంతా షాక్. 83 మంది విద్యార్థులు కన్నుమూత. సంచలన విషయాలు బయటికి. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి. అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. కాంగ్రెస్ ప్రభుత్వం 14 నెలల పాలనలో రాష్ట్రంలోని గురుకులాల్లో ఉన్నటువంటి 83 మంది విద్యార్థులు బలి కావడం అనేది భారతదేశ చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయమని కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. ఈరోజు తెల్లవారుజామున ఉమ్మడి ఆదిలాబాద్లోని బోధ్ నియోజకవర్గం ఇచ్చోడ మండలంలో 9వ తరగతి విద్యార్థి నిద్రలో చనిపోయింది. ఈ ఘటనపై ఎక్స్ ద్వారా కేటీఆర్ స్పందించారు. ఈ క్రమంలో ఆయన తన ట్వీట్లో ఇలా రాసుకొచ్చారు: గురుకులాల్లో మోగుతున్న విద్యార్థుల మరణ మృదంగాన్ని ఆపడం చేతకాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చివరికి కనీస మానవత్వం కూడా లేదని తేలిపోయిందంటూ రాసుకొచ్చారు. అసమర్థ కాంగ్రెస్ సర్కారు వల్ల ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో బాలికల ఆశ్రమ పాఠశాలలో లాలిత్య అనే మరో 9వ తరగతి విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికరం. కళ్ల ముందు విగతజీవిగా పడి ఉన్న బిడ్డ మృతదేహం చూసి గుండెలు పగిలిన తల్లిదండ్రులను ఓదార్చాల్సింది పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం అనేది అత్యంత దుర్మార్గం అంటూ కేటీఆర్ స్పందించారు. రోజు రోజుకి ప్రజల దృష్టిలో దిగజారిపోవడమే కాకుండా కనికరం కూడా లేకుండా పోయిన కాంగ్రెస్ సర్కారు తీరును చూసి విద్యార్థుల తల్లిదండ్రులే కాదు రాష్ట్ర ప్రజలు కూడా అసహ్యించుకుంటున్నారన్నారు. ఈ దాష్టికానికి విద్యాశాఖ మంత్రిగా విఫలమై హోంమంత్రిగా కూడా అటర్ ఫ్లాప్ అయిన ముఖ్యమంత్రిదే పూర్తి బాధ్యత అంటూ కేటీఆర్ రాసుకొచ్చారు.